తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముమ్మరంగా విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జూబ్లీహిల్స్ పిఎస్ కు వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాప్ అయిందని ఫిర్యాదు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీంతో ప్రవీణ్ కుమార్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తోంది సిట్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు జరిగిన అప్డేట్స్ ఏంటి అన్న సంబంధించి చెప్పడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు సురేష్. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది సిట్ అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన తన ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నారు. ఏమైనా స్టేట్మెంట్ మారే అవకాశం ఉందా? ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వారి స్టేట్మెంట్ వరుసగా రికార్డ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ ఎంపీల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ స్టేట్మెంట్ కోసం కూడా పోలీసులు ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన సమయం పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి రాలేకపోతున్నానని చెప్పారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో కీలకంగా పనిచేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఆయన ఇప్పుడు ఏం స్టేట్మెంట్ చెప్తాడనేదే చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో ఆయన బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణలో పనిచేశాడు. ఆయన మొత్తం తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా పోటీకి దించడం జరిగింది. ఆ సమయంలో ప్రవీణ్ కుమారే స్వయంగా మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ట్యాపింగ్ చేస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు తెలిసిపోతుంది అని చెప్పేసి డీజీపీకి ఫిర్యాదు చేశాడు. ఎలక్షన్ కమిషన్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు వరుసగా ఫిర్యాదులు చేసి తన ఫోన్ తనతో పాటు చాలామంది ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు బీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులు అని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగానే ప్రవీణ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు సిట్టు గుర్తించడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో ప్రవీణ్ కుమార్ కూడా యాక్టివ్గా బీఎస్పీ పార్టీలో పనిచేస్తున్నాడు, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. గత ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావం కూడా బాగా పనిచేసింది కాబట్టి ఎలాగైనా ప్రవీణ్ కుమార్ని కట్టడి చేయాలని చెప్పేసి ఆయన మూమెంట్ని తెలుసుకోవడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఫోన్ నెంబర్ని ట్యాపింగ్ చేశారని చెప్పేసి స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేసి మీడియాతో కూడా మాట్లాడాడు. కానీ అదే ప్రవీణ్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఏం చెప్తాడనేదే ఉత్కంఠగా మారింది. బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి ఏం చెప్తాడు, ఎందుకంటే తాను బీఆర్ఎస్ పైనే విమర్శలు చేసి తన ఫోన్ను ట్యాపింగ్ చేశారు, తన గన్మెన్లది, తన పిఏని, తనకు సంబంధించిన డ్రైవర్ వాళ్ళందరి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశాడు. కానీ ఇప్పుడు స్టేట్మెంట్లో ఏం చెప్పబోతున్నాడు అంటే బీఆర్ఎస్ హయాంలో ఎందుకు రికార్డ్ చేసి ఉంటారు, ఏ ఫోన్ నెంబర్లను రికార్డ్ చేస్తే వారికి సంబంధించి స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నాడు అనేది ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. గతంలో ఆయన అనేక విమర్శలు చేశాడు కేసీఆర్ పైన, కేటీఆర్ పైన. కానీ ఇప్పుడు అదే పార్టీలో ఆయన కీలకంగా ఉన్నాడు, మంచి హోదాలో పనిచేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ స్టేట్మెంట్లో మరి బీఆర్ఎస్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి ప్రవీణ్ కుమారే గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పుడు ఆ ఫిర్యాదును కూడా పోలీసులు ముందు ఉంచి ఆయనను విచారిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే సిట్టు ఆయనకు సంబంధించి అనేక ఆధారాలు గుర్తించి ప్రవీణ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు గుర్తించడం జరిగింది. అందులో 3 సార్లు అంటే ఆయనకు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన విచారణకు రాలేదు. కానీ ఖచ్చితంగా మీరు విచారణకు రావాలి, సహకరించాలి, మీరు చెప్పే స్టేట్మెంట్ కీలకంగా ఉండబోతుందని చెప్పేసి మళ్ళీ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకి హాజరయ్యాడు. ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన బీఎస్పీ పార్టీలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోనే మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేస్తున్నాడు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆయన ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. ఆయన అడిషనల్ డీజీ దాకా పనిచేశాడు పోలీస్ డిపార్ట్మెంట్లో. బీఆర్ఎస్లో కొన్ని కీలక పోస్టులు కూడా సోషల్ వెల్ఫేర్లో చాలా రోజులు పనిచేశాడు. ఆ తర్వాత బీఎస్పీ పార్టీలోకి రావడం జరిగింది. నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పేసి వీఆర్ఎస్ తీసుకొని సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఆయన వీఆర్ఎస్ తీసుకొని మళ్ళీ రాజకీయ పార్టీలోకి వచ్చాడు. అప్పటి నుండి ప్రవీణ్ కుమార్ ఫోన్ నెంబర్ని ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి కూడా
ఆయన ఆరోపణలు చేశాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నాయకులే ఆయన ఫోన్ నెంబర్ని ట్యాపింగ్ చేసిన పార్టీలో చేరి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్లో యాక్టివ్గా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ ఆయన పోలీస్ అధికారి కూడా పనిచేశాడు. కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠగా మారింది. ఆయన మీ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ఏం మాట్లాడతాడనేది కూడా, ఎందుకంటే ఆయన మాట్లాడే మాట ఎందుకంటే మాట మారుస్తారా లేదంటే అప్పుడు జరిగినట్టే చెప్పి మళ్ళీ ఇప్పుడు సిట్ విచారణకు సహకరిస్తారా అనేది కూడా తెలియాల్సింది. ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఆయన్నే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అనే దానికి సంబంధించి సిట్ ఆల్రెడీ గుర్తించింది. కాబట్టి ఈయనని సాక్షిగా ఈరోజు స్టేట్మెంట్కి పిలిచింది. ఆయన పోలీస్ అధికారి కూడా పనిచేశాడు కాబట్టి ఆ సమయంలో జరిగిన కొన్ని విషయాలపై కూడా ఆయనకు అవగాహన ఉంది. తోటి పోలీస్ అధికారులు కూడా ఆయనకి సమాచారం ఇచ్చుంటారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రవీణ్ కుమార్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు, ఆ మీడియాతో బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడనేది ఉత్కంఠగా మారింది. ఇక సిట్టు దర్యాప్తు వేగం పెంచింది. ఇప్పటికే అనేక మందిని విచారించింది. ఇక ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావుని ఇప్పటికే 6-7 సార్లు విచారణకు పిలిచి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇక ఆయన విచారణకు సహకరించట్లేదు కాబట్టి ఆగస్టు 4వ తేదీన ఏదైతే ఆయనకున్న రిలీఫ్ పైన సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఇప్పటికే ప్రభాకర్ రావు కూడా సుప్రీంకోర్టులో విచారణకు పిటిషన్ వేశాడు. మరొక పిటిషన్ తనను విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు, తను దాదాపు గంటల తరబడి పోలీస్ స్టేషన్లో విచారణకు సహకరించట్లేదు అని చెప్పేసి వేధింపులకు నన్ను గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎంతసేపు ఉన్నాడు, మళ్ళీ బయటకు వచ్చే వీడియోలతో సహా ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు. దీనికి సిట్టు కూడా కౌంటర్ వేసింది. ఆయనకున్న రిలీఫ్ని వెత్తివేయాలి, ఆయన నాట్ టు అరెస్ట్ అంటే ఈ ఆగస్టు 4 వరకు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ విచారణకు సహకరించాలి పూర్తిగా అని చెప్పింది. కానీ విచారణకు సహకరించట్లేడు అని చెప్పేసి కూడా సిట్ అధికారులు సుప్రీంకోర్టులో 4వ తేదీన ఇప్పుడు కౌంటర్ దాఖలు చేశారు కాబట్టి 4వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది. 4వ తారీఖు ఏం జరుగుతున్నది కూడా ఉత్కంఠగా మారుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్పబోతున్నారు అన్నది ఉత్కంఠగా మారుతుంది. ఎందుకంటే ఆయన కంప్లైంట్ ఇచ్చినారు, మరి ఇప్పుడు ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. బయటకు వచ్చి ఏం చెప్తారన్న ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరు కొనసాగుతోంది.